నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని దారులు మూసుకుపోయాయి. విజయ్ ఎలా అయితే తమిళనాడు ఎలక్షన్స్లో గెలుస్తున్నారో నేను కూడా అలానే 2029 ఎలక్షన్స్లో ఏపీలో గెలవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియా అంతటా కూడా చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో పక్కన పెడితే మరి విజయ్ ఫార్ములా ఏపీలో అప్లై చేస్తే అప్లై అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒక క్వశ్చన్ మార్క్. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఒకవేళ తమిళనాడులో విజయ్ ఏదైతే ఫార్ములాని యూజ్ చేశారో అదే ఫార్ములా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీలో యూజ్ చేస్తే 2029 ఎలక్షన్స్లో ఆయన సక్సెస్ అవుతాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గురించిను విజయ్ గారి గురించి కంపారిజన్ తీసుకుంటే విజయ్ గారు ఇక్కడ ఫేర్గా కనపడుతున్నారు. ఆయన ఎక్కడా కూడా ఆ మతాన్ని దాచుకోవాలని చూడలేదు. ఆ మతానికి చర్చికి వెళ్ళటానికో ఇంకోటో నేను వెళ్ళనని కానీ అట్లాంటివి ఏమీ చెప్పలేదు. హిందూ మతాన్ని కించపరచలేదు. అంటే ఎవరి మతం వాళ్ళకి గొప్ప అనేటట్టే ఉన్నాడు కానీ ఎక్కడా కూడా హిందువులని తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి, తక్కువ చేసి, ఎందుకంటే ఉదయ్ స్టాలిన్ గారు మాట్లాడారు కాబట్టి నేను ఈ కంపారిజన్ తీసుకొస్తున్నా. ఆయన ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి హిందువుల గురించి అది మాట్లాడలేదు కాబట్టి ఒక రకంగా ప్లస్ అయ్యింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు కదా. ఇక్కడ ఏంటంటే హిందువులుగా నేను గౌరవిస్తాను, నేను హిందువునే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఒక్కొక్కసారి ఆయన మనం చూసాం చాలాసార్లు కూడా ఆయన చేసే పూజల్లో కానివ్వండి ఆచారాలు పాటించకుండా హోమం వేస్తుంటే కూడా దానిలో వేసే నవధాన్యాలు కూడా పురోహితుడి చేతిలో పెట్టి వాళ్ళని వేయమని చెప్తున్నారు. అంటే ఒక హోమం అనేది ఎవరి చేతిలో నుంచి వేస్తే వాళ్ళకి ఆ ఫలం వస్తుందని ఎవరైనా సరే హోమంలో ఎవరు చూడటానికి వచ్చిన వాళ్ళైనా లాస్ట్లో వెళ్ళి నవధాన్యాలు వేస్తారు. అంత పవిత్రమైనది ఆ హోమగుండం అనేది. ఆ హోమగుండంలో వేయటానికి భయపడుతున్నారు కదా. వేస్తే అది ఎక్కడ నేను హిందూ ధర్మాన్ని ఆచరించిన వాడిని అవుతానని అంటాడు. సరే నేను 4 గోడల మధ్యనే నేను బైబిల్ చదువుకుంటున్నాను అన్నాడు. నువ్వు 4 గోడల మధ్యన చదువుతున్నావా, చర్చికి వెళ్ళి చదువుతున్నావా, అది తప్పు కాదు. నువ్వు చదివిన దాన్ని నీ తప్పు పట్టట్లేదు ఎవరు కూడా. కానీ నువ్వు ఇక్కడ చేసే పద్ధతిని గురించి మాట్లాడుతున్నారు. నీ మతాన్ని నువ్వు ఆచరించడంలో తప్పు అనట్లేదు, కానీ దానికోసం హిందూగా ముసుగేసుకోవటం తప్పు అంటున్నావు. నీ మతాన్ని ఆచరించు, అన్ని మతాలని విలువిస్తున్నానని చెప్పు, అంతే. నువ్వు ఇక్కడ మతాలని ఇప్పుడు హిందూ మతాన్ని కించపరుస్తున్నావు. అక్కడ నువ్వు తీర్థం తీసుకోలేదు అని అంటే ఖచ్చితంగా అది హిందువులకి మనోభావం. నువ్వు అక్కడి వరకు వెళ్ళమాక, చెయ్యి చాపద్దు. చెయ్యి చాపినప్పుడు తీసుకోవాలి. నువ్వు చెయ్యి చాపి నాకు అలవాటు లేదు నేను తీసుకోనని నువ్వు ఆ పూజలకే వెళ్ళక, నేను ఎవరు రమ్మని చెప్పట్లేదు కదా. హిందువులు ఏమైనా బతిలో ఆడుతున్నారా నువ్వు చెయ్యాలి అని చెప్పేసి? ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తే సతీ సమేతంగా వెళ్ళాలి, కానీ ఎప్పుడైనా పట్టు వస్త్రాలు ఇవ్వాల్సి వచ్చినా తిరుపతికి కానివ్వండి, రాముల వారికి కానివ్వండి, ఇలా ఇచ్చేటప్పుడు తలంబ్రాలు ఇవ్వాల్సి వచ్చినా ఎప్పుడూ కూడా ఆయన సతీ సమేతంగా వెళ్ళరు. అది ఆచారాల్లో తప్పు. ఎప్పుడు సతీ సమేతంగా చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా కూడా సతీ సమేతంగా చేయనప్పుడు ఏమంటారంటే వాళ్ళు పార్ట్నర్ అనే వాళ్ళు లేరేమో అనేది గతించిన తర్వాత చేయరు. కానీ గతించిన వాళ్ళు దానికి పనికిరారు. ఇప్పుడు వైఫ్ లేకపోతేనో హస్బెండ్ లేకపోతేనో పూజలకు పనికిరారు అనేది ఖచ్చితంగా శాస్త్రంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ లేడీకి హస్బెండ్ లేదని అంటే ఆవిడ పనికిరారు, నేను పూజలు చేయకూడదు హోమ ఇట్లా అన్నప్పుడు మగవాళ్ళకైనా అదే వర్తిస్తుంది కదా, నువ్వు పూజలకు పనికిరావని. సో అది ఖచ్చితంగా పాటించలేనప్పుడు నువ్వు పూజలు చేయకూడదు. అక్కడ హిందువుల్ని మనోభావాలు దెబ్బతీస్తున్నావు కదా. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ నువ్వు ఒప్పుకో. ఇప్పుడు వాళ్ళకు కూడా క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వాళ్లకు కూడా నువ్వు న్యాయం చేయట్లా, నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావు. నీ మతాన్ని నువ్వు కప్పిపుస్తున్నావు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, ఆవిడ ఎక్కడ వెళ్ళి నేను పూజలు చేసేస్తాను అది ఇది ఏమి చేయట్లేదు కదా, ఏం లేదు. ఆవిడ ఖచ్చితంగా చర్చిలకు వెళ్తున్నారు, ఆవిడ ఏం చేయాలో చేస్తున్నారు. బయట వచ్చినప్పుడు అన్ని మతాల గురించి మాట్లాడటం లేదు, ఏదో ఎవరైనా పండగలు వచ్చినప్పుడు విషెస్ పెడుతున్నారు, అంత అయితే ఇంకా వేరే ఏమీ లేదు. అట్లా ఉండొచ్చు కదా. అలా ఉండలేక నేను హిందువునని మా ఒక రంగు హిందూ మతం మీద ఉంటే ఇంకా దగ్గరకు చేసుకుంటారేమో అనే ఒక మళ్ళా సీఎం నేను అవ్వగలుగుతానేమో, హిందూ ఓట్ బ్యాంక్ మూలనే నేను అవుతానేమో అనే ఒక ఆలోచనతో ఆయన చేస్తున్న పని ఇవన్నీ. సో సక్సెస్ అవడం అనేది ఇంపాసిబుల్. ఇది అటు ఇటు కానీ ఇది లాగైపోతుంది. రొట్టికి చెడ్డారు ఏమిటి అంటారు చూసారా,
అంతే. ఇప్పుడు వాళ్ళు అంగీకరించలేరు, వీళ్ళు అంగీకరించలేరు. సో కంపారిజన్ విజయ్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. విజయ్ ఇప్పుడు ఫస్ట్ ఒక టైంలో ఆయన ఒక సిలువు పట్టుకొని వచ్చాడు, స్టేజ్ మీదకి వచ్చాడు. తర్వాత మళ్ళా నాకు అన్ని మతాలు సమానమే అని చెప్పేసి ఒక దేవుడు ఫోటోలు పట్టుకున్నాడు. నాకు అల్లా అయినా ఒకటే, హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళైనా ఒకటే, వాళ్ళ మత ఆచారం ప్రకారం అదేనా ఒకటే అని చెప్పాడు. కానీ నువ్వు అట్లా కాదు కదా. కానీ ఆయన ఆచరించేది, ఆయన చర్చికి వెళ్తాడో ఏది వెళ్తాడో అనేది వాళ్ళ మతానికి వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు కదా. ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చారు, మా నాన్న క్రిస్టియన్, మా అమ్మ హిందూ, సో అందుకే నేను హిందూ నుండి క్రిస్టియన్కి కన్వర్ట్ అయ్యాను, అంతకు మించి వేరేదేం లేదు అని. బట్ ఆ క్లారిటీ ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు ఆయన ఇక్కడ యాక్చువల్లీ ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ కూడా పూర్వీకుల దగ్గర నుంచి కూడా హిందువులే కాదనట్లేదు, వాళ్ళ పూర్వీకులు కూడా హిందువులుగానే ఉండుంటారు, తప్పులేదు. కానీ ఎందుకు భయపడుతున్నాడు? ఓటు కోసం. సరే, నీకు ఓటు కావాలనుకున్నప్పుడు స్వచ్ఛందంగా హిందూ మతానికి వెళ్ళి వచ్చేసాయి. అది కాదు, అటు వాళ్ళని నమ్మించలేని పరిస్థితి, ఈ రోజున హిందువుల్ని నమ్మించలేని పరిస్థితిలో ఉన్నారు. సో నువ్వు ఓట్ బ్యాంక్ కోసమే నువ్వు ఇలాంటి దేవుడితో అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలంటాం అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ క్రిస్టియన్ వాళ్ళైనా కూడా చూస్తారు కదా, ఇతను ఓట్ల కోసం. ఇప్పుడు వాళ్ళని అంటారు, క్రిస్టియన్స్ని అంటారు, ప్రసాదాలు తీసుకోకూడదు, హిందువులు ఇంట్లో ఇచ్చే ప్రసాదాలు తినకూడదు, ఇవన్నీ వాళ్ళు చెప్తూనే ఉంటారు చర్చిల్లోనే అనుకో. కానీ ఇక్కడ అంటే యాక్చువల్లీ క్రిస్టియన్స్కి అయితే అదేమీ ఉండదు. ఏంటంటే ఇప్పుడు మనం విదేశాలు వెళ్ళామనుకోండి, వాళ్ళు అక్కడెవరు మన ఇళ్ళకి వచ్చి భోంచేస్తారు, మన ప్రసాదాలు ఇస్తే తింటారు, మన దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అంటే అక్కడ తెల్లాలైనా తీసుకుంటారు. కానీ వీళ్ళు కొత్తగా చేరిన ఇండియన్స్ అంటే కొత్తగా వాళ్ళ తరం నుంచో వాళ్ళ తాత తరం నుంచో వాళ్ళు స్టార్ట్ చేశారా, అక్కడ నుంచే స్టార్ట్ అయినాయి వీళ్ళు క్రిస్టియానిటీ. వీళ్ళకి అసలు ఏంటంటే వీళ్ళ భయం ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు ఆకర్షణ అయిపోయి ఆ మతంలో, హిందూ మతంలోకి వెళ్ళిపోతారేమో అని వీళ్ళు ఇక్కడ కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ని వీళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు. దాని మూలాన హిందూ మతంలోకి వెళ్ళిన ఫుడ్ తినకూడదు అవన్నీ. సరే, నువ్వు ఖచ్చితంగా అంత నువ్వు అన్ఎడ్యుకేటెడ్గా ఫీల్ అవుతున్నట్టే అనిపిస్తుంది ఒక్కసారి మనం చూస్తే వాళ్ళిద్దరిని. బైబిల్లో నీవు నమ్మాలేమో కానీ, అంతేగాని మతం పిచ్చి పట్టుకున్నట్టు చేయకూడదు కదా. అది మతం పిచ్చి ఉమ్మాదుల్లాగానే బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు. ఎందుకో తెలుసా, భారతిరెడ్డి గారు కూడా అట్లాగే చేస్తారు కదా. వీళ్ళంతా ఎడ్యుకేటెడ్స్. అరే, దేవుడిని మనం నమ్మే మతం మనం నమ్ముతాం, వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తింటే ఏమైపోము, వాళ్ళు ఇచ్చిన తీర్థం తాగితే ఏమైపోము, ఆత్మ ప్రదర్శన చేసుకుంటే ఏ దేవుడైనా ఒకటే అనే ఆలోచనలో కూడా వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరు హిందువులు అట్లా అనుకోరు. మీరు ముస్లిమ్స్ పెట్టినా తీసుకొని తింటున్నారు, ఇది క్రిస్టియన్స్ పెట్టినా కేక్ ఇచ్చినా తీసుకొని తింటున్నారు. ఎక్కడ వాళ్ళు అట్లాంటివి ఆలోచించరు. అది ఆయన అక్కడి వరకే ఆగిపోయాడు. సో ఖచ్చితంగా అది ప్రజలకి తెలుస్తూనే ఉంటుంది. అది ఆయనలో మార్పు రాదు కూడా. అది విజయ్తో కంపారిజనే కాదు ఇక్కడ.